వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్గొండలో ఘనంగా భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ల రాజ్యం నడుస్తుందన్న కేటీఆర్. పెద్దూరు మండలంలో వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. డ్రైనేజీ వ్యవస్థతో రోడ్డున పడ్డ కుటుంబాలు. ఆలేరులో జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ. కామ్రేడ్ జలగం జనార్దన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను చేస్తామన్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ. వేణు డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ప్రభాకర్. హనుమాన్ ఆలయంలో ఘనంగా నాగవల్లి దళార్చన పూజ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ తడి చెత్త పొడి చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీపై మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు మల్టీపర్పస్ సిబ్బంది ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసిన పలువురు మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. మిర్యాలగూడ మండలం యాద్గర్పల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ తడి చెత్త మరియు పొడి చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీపై మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు మల్టీపర్పస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసిన పలువురు మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్లందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మెరుగైన సేవలు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, సుందరంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామాలన్నీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, దాన్ని రైతులకు, ఇతరులకు అమ్మడం వల్ల గ్రామ పంచాయతీకి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. కాబట్టి మీరు ఈ ఎరువును నిరంతరంగా తయారు చేయాలని కోరుతున్నా అన్నారు. మల్టీపర్పస్ వర్కర్లందరికీ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ జీతం ఇవ్వనున్నది. ఇక నుండి మీరెవ్వరు కూడా జీతాలు సకాలంలో రావడం లేదని భయపడాల్సిన పని లేదు, ఆధైర్యపడవద్దు. అలాగే గ్రామ పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ సిబ్బంది అందరికీ హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ 476 ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చేయించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయిస్తానని అన్నారు. అనంతరం తమకు హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి భరోసాగా ఉంటానని చెప్పిన ఎమ్మెల్యేతో మల్టీపర్పస్ సిబ్బంది అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్బిఓ, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.
పార్టీ శ్రేణులంతా రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కోమటిరెడ్డి గారి నాయకత్వం, టైగర్ కోమటిరెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్. నల్గొండలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ విగ్రహానికి హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు లేనిదే, పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదన్నారు. నల్గొండలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ వివాహానికి హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కమిషన్లు లేనిది, పైసలు లేనిది ఈ ప్రభుత్వంలో పనులు కావడం లేదన్నారు. ఇలాంటి కమిషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికి కమిషన్ల ఏర్పాటు నోటీసులంటూ డ్రామాలు చేస్తుందని, ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిపోయింది. ఇదంతా మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు చెప్తున్నారని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి రేపటితో 3 నెలలు అవుతుందన్నారు. ఇక్కడ సమర్థవంతమైన సీఎం ఉండి ఉంటే మంగళగ్రహంలో మనుషులు చిక్కుకుపోయినా అక్కడి నుండి తెచ్చేవాళ్ళు. కానీ మీ కమిషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే అందులో చిక్కుకుపోయిన వారి శవాలను తీయలేకపోయారని కేటీఆర్ తెలిపారు. కనీసం ఆ పనుల్లో ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక వట్టెం పంపు హౌస్ మునిగితే దానిపై చర్యలు లేవు అని తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోతే దాని మీద చర్యలు లేవు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రచారం చేసే కుట్రలు చేస్తున్నాయి. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందన్నారు. కమిటీల పేరిట, కమిషన్ల పేరిట కాలయాపన చేస్తూ 6 గ్యారంటీల నుండి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. 420 హామీల పనులను పట్టించుకోవడం లేదు. వీటి అమలు కోసం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తారు? 4,000 రూపాయల పెన్షన్ అని పెన్షనర్లు అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారు? తులం బంగారం అని ఆడబిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారని తెలియచేశారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోతాయని, ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తాయి అన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడుతాడని తెలిపారు. ముమ్మాటికి తెలంగాణ ప్రజలు తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరఫున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము, ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలు, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీని, ఆ ఎంక్వైరీని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట నేను తెలియజేస్తాను. తరఫున అడుగుతా ఉన్నాను. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఇంకోపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని. కానీ 3 నెలలు అయితే
అసలు ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాలకు లేదు. వట్టెం పంప్ హౌస్ ఉండింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాన్ని తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత అధికారులతో కలిసి నాగార్జునసాగర్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. పెదవూర మండలం చలకుర్తిలో ఉన్న ప్రభుత్వ భూమి ఎన్ఎస్ఎస్పిని ఆమె తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత అధికారులతో కలిసి నాగార్జునసాగర్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. పెద్దవూర మండలం చలకుర్తిలో ఉన్న ప్రభుత్వ భూమి ఎన్ఎస్పిని ఆమె తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని నిర్వహిస్తుండగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి గల అవకాశాలను ఆమె పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ ప్రభుత్వ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడ ప్రధాన రహదారిపై ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు పరిశీలించి తగు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈబీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో డిగ్రీ కళాశాల వస్తున్న దృష్ట్యా ఇదివరకు ఉన్న పాత బీఈడీ కళాశాలను తమకు కేటాయించాలని బీసీ రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యం జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా వారి కోరిక మేరకు జిల్లా కలెక్టర్ పాత బీఈడీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయం పక్కనే ఉన్న భవితా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న భవితా కేంద్రంలో మరమ్మతులు చేపట్టాలని, చెట్లు, మట్టి అన్నింటినీ తొలగించి శుభ్రంగా చేయాలని, ర్యాంప్తో సహా టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం భవనాన్ని తనిఖీ చేశారు. దాంతోపాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ల సంఖ్య, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల స్టాక్ రిజిస్టర్ అన్నింటినీ పరిశీలించారు. అంతేకాక ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నగేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నందికొండ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి స్థలానికి సంబంధించి భవితా కేంద్రంతో కల్పించవలసిన సౌకర్యాలు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏఈ లష్కర్లతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజశేఖర్, పెదవూర ఎంపీడీఓ నాయక్, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు తదితరులున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నూతన నిర్మాణం చేస్తున్న ఆర్ఓబి రహదారిపై పక్కన ఉన్న 10 కుటుంబాలు డ్రైనేజీ వ్యవస్థతో దారి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని బుధవారం సత్యనుస్తో పలు కుటుంబాలు ఆవేదన వెల్లుబుచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న ఆర్ఓబి రహదారిపై పక్కన ఉన్న 10 కుటుంబాలు డ్రైనేజ్ వ్యవస్థతో
దారి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని బుధవారం సత్య న్యూస్తో పలు కుటుంబాలు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి డ్రైనేజ్ వ్యవస్థతో దారి లేక అవస్థలు పడుతున్నామని, అనసూయ అనే వృద్ధురాలు కాలు విరిగి జారిపడిన సంఘటన కూడా మరవకముందే బొట్ల మహేందర్ తల్లి మృతి చెందడంతో దహన సంస్కారాలకు తీసుకువెళ్లే దారి మొత్తం డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో పక్కన ఉన్న పద్మశాలి సంఘం గోడను కూల్చివేసి తీసుకుపోయామని, మా కుటుంబాలు డ్రైనేజ్ వ్యవస్థతో అనారోగ్యానికి గురై హాస్పిటల్ బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఆర్ఓబి నిర్వహిస్తున్న గుత్తేదారుడు తీసుకువెళ్లిన సంఘటన కూడా ఉన్నాయని, కానేమి ఇవేమీ పట్టనట్టు మా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. జనార్దన్ భార్య బొట్ట జనార్దన్ భార్య బొట్ట సరస్వతి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు. పుచ్చపతి రాములు రైల్వే ట్రాకు పక్కన అండర్ పాస్ రోడ్డు నిర్మాణంలో ఈ యొక్క అండర్ పాస్ చేయంగా ఈ రోడ్డు వెడల్పు కావడం జరిగింది. కావున ఈ అండర్ పాస్ చేయడం వల్ల మా గల్లీలో నివసించే వ్యక్తులకు ఈ మోరి అండర్ డ్రైనేజీ వాటరు క్లియర్గా వెళ్ళిపోవడం లేదు. దానివల్ల మాకు ఇంట్లోకి వెళ్ళకుండా ఉంది పరిస్థితి. మేము కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము మున్సిపల్ ఆఫీస్కు. 10వ తారీఖు 24 తారీఖు 10వ నెల 2024 నాడు మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ అధికారి వచ్చి కనీసం వీళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, దీన్ని సాల్వ్ చేయాలనే ఆలోచన ఇంతవరకు చేయలేదు. గత 6 నెలల క్రితము ఈ పెద్ద మనిషి ఈ గల్లీలో నివసించినటువంటి అమ్మ ఈ దారి నుండి నడవడం వల్ల జారి కింద పడింది. ఆమె తొంటి వెముక విరిగి ఆపరేషన్ సర్జరీ చేయడం జరిగింది. కావున అధికారులకు, ఎమ్మెల్యేకు మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మాకు తొందరగా ఈ అండర్ డ్రైనేజ్ ఈ గల్లీలో ఉన్నటువంటి మోరి నిర్మాణాన్ని తొందరగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆపరేషన్ అయిందండి. మొత్తం నడుస్తలేను. మా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. ఆ వాటర్ ఎట్లా చేయాలి? వాసన గంపు ఎవరు మోరి కూడా తీస్తలేరు సారు. నేను కూడా చచ్చిపోతట్టే ఉన్నా సార్. నా ఆరోగ్యం మంచిగా లేదు. ఒక ముసలమ్మ చచ్చిపోతే ఒక గోడ గూల కొట్టుకొని తీసుకుపోయారు సారు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది సారు. జరా మీకు దండం పెడతా సారు. జర వాటర్ రాకుండా చేయండి సారు. జరా మీకు నమస్తే సారు. వాటర్ పోక ఇంట్లో వర్షం పడితే అక్కడ దాకా పోతున్నాయి, పట్టల దాకా పోతున్నాయి. అన్ని బీమార్లు అయ్యి రోగాలు వచ్చి జబ్బులు పడుతున్నాము. మా ఇంటికి తాళం వేసే ఉండదు, ఇంట్లో కూడా పోవస్తలేదు. మొత్తం నీళ్ళు మొత్తం నిండిపోతున్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పిన సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టి కంప్లైంట్ కూడా ఇచ్చినాను. వచ్చారు, చూస్తారు, పోతారు. అది అండర్ పాస్ బ్రిడ్జ్ అయితేనే, మోరు కడితేనే దీనికి సమస్య పరిష్కారం దొరుకుతుంది అంటారు. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కు రోడ్డు వెడల్పు చేసి మోరు కడితేనే కాంట్రాక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినా. ఆయన ఏమంటాడంటే ఈ రోడ్డు వెడల్పు చేసి మోరు కడితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పోచమూడి దాకా శాంక్షన్ అయింది కానీ అది నిధులు లేక నిలబడిపోయింది. ఇది అమౌంట్ వాళ్ళకి 18 లక్షల రూపాయలు వాడాలంట. దాని గురించే అయిపోయిందని అంటారు అందరు. ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినాము కానీ సార్ చూస్తామన్నాడు. ఒకసారి బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విద్యుత్ డిస్కమ్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె కుమారస్వామి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో విద్యుత్ డిస్కమ్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె కుమారస్వామి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే దంపతుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, బీసీ ఉద్యోగులు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. విగ్రహదాతలు గంగరాజు, లక్ష్మీ నరసమ్మ, చంద్రయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేంద్రరావు, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మురళి, కార్యదర్శి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, ఉపేందర్, ఉప్పలయ్య, ఆలేరు ఏఈ వెంకటేష్, భిక్షపతి, లైన్మెన్లు యాదగిరి, వెంకటేష్, సాగర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? అనగదొప్పడే ఇచ్చే ఉద్యమాలని వస్తాయి. ఈ నల్గొండ జిల్లా, ఖమ్మం నల్గొండ జిల్లా ఉద్యమాల కింద ఒక యూనియనే కాదు, ఆల్ యూనియన్స్ మంచి వక్తలుగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి కావాలి, ఆ వక్తలే సంఘటిత తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరికీ సాయంకాలం శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా రథసారథి బీసీల నల్గొండ జిల్లా బీసీల ఆశాజ్యోతి పుల్లన్న గారు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను బీబీనగర్ సబ్ డివిజన్ మరియు ఆలేరు సబ్ డివిజన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మరియు విద్యుత్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ గారు మరియు ప్రెసిడెంట్ కుమారస్వామి సార్ గారు, అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి డివిజన్, మేము మా ఆశయం ఏంటంటే ఏదైతే మహనీయులు కోరుకున్న ప్రోగ్రాంలు ఏవైతున్నాయో, కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ సమాజాన్ని ఏదైతే మేల్కొల్పే విధంగా మేము ఈ విద్యుత్ కార్మికుల నుంచి, ఈ బీసీ అసోసియేషన్ నుంచి మేము ప్రతి సబ్ డివిజన్లో, ప్రతి సెక్షన్లో మహనీయుల యొక్క నేడు భువనగిరి డివిజన్లో అటు బీబీ నగర్లో నేడు ఈరోజు ఆలేరు లోపల సబ్ డివిజన్ ఆవరణ లోపల మహాత్ములైనటువంటి మహాత్మా పూలే మరియు సావిత్రిబాయి పూలే వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ విగ్రహదాతలకు చంద్రయ్య గారు, మరి తర్వాత ఇక్కడ స్థానికంగా సెక్రటరీలు, ప్రెసిడెంటు, అదేవిధంగా ముఖ్యంగా అధికారికంగా చూసినట్లయితే ఈ డివిజన్ భువనగిరి డివిజన్ లోపల ఉన్నటువంటి డిఈ గారు వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ స్థానికంగా ఏడీ గారు, తర్వాత ఏఈ గారు, ఇతర అధికారులు మరియు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి సహకారాలతోని మహాత్ముల యొక్క విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణ విద్యుత్ సంస్థలైనటువంటి ఎస్పీడీసీలు కానీ, ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీలు కూడా ఈ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, స్టేట్ ఫెస్టివల్గా ఆల్రెడీ 2011 నుంచి డిక్లేర్ చేసి ఆ పండుగను జరుపుతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే ఇక్కడ విద్యుత్ బీసీ ఉద్యోగులు కానీ ఇతర అన్ని వర్గాల, అన్ని కులాల ఉద్యోగులకు కూడా ఈ మహనీయులను స్మరించుకోవడానికి ఈ విగ్రహాలు దోహదం చేస్తాయి. ఎందుకంటే జయంతి అనగానే ఎక్కడో బయట పోకుండా మా విద్యుత్ సంస్థ యొక్క ఆవరణలో ఉండడం అనేది గొప్ప విషయం. మన విద్యుత్ సంస్థలలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ జ్యోతిరావు పుల్లే విగ్రహాలు మా యొక్క బీసీ సంఘం పెద్దలు చెప్పినట్టు మాదిరిగా నేను విగ్రహదాతలు ఇప్పించినాను.
కాబట్టి మా బీసీ పెద్దలు ఏ పని చెప్పినా నేను గిరిదాటకుండా చేస్తానని నేను కోరుకుంటున్నాను. కామ్రేడ్ జలగం జనార్దన్ జున్ను సార్ 4వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రోడ్డు చంద్రపుల్లారెడ్డి నగర్లో తన విగ్రహాన్ని ఇల్లందుల మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆవిష్కరించారు. అనంతరం సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కామ్రేడ్ జలగం జనార్దన్ 4వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రోడ్ చంద్రపుల్లారెడ్డి నగర్లో తన విగ్రహాన్ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆవిష్కరించారు. అనంతరం సంస్కరణ సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ జున్ను ఉమ్మడి నల్గొండ జిల్లాలో విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఆయన ఆలోచనలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ఈ జిల్లాలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చేస్తుందని అన్నారు. దేశంలో మోడీ ఫాసిస్ట్ విధానాలతో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చిత్రహింసలకు గురిచేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ రాజ్య హింసను కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే మావోయిస్టులను వారితో పాటు అమాయక గిరిజనులను పిట్టల్లాగా కాల్చి చంపుతున్నారని అన్నారు. శాంతి చర్చలు చేద్దామని మేధావులు అన్ని రాజకీయ వర్గాల్లో ముందుకు వచ్చినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆటవిక న్యాయాన్ని కొనసాగిస్తుందని, ఆ క్రమంలోనే ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావుతో పాటు 27 మంది నక్సల్స్ పేరుతో దారుణంగా కాల్చి చంపారు. ఆ పార్టీ తరఫున ఎన్కౌంటర్ను ఖండిస్తూ వారికి విప్లవ జేజేలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఆపి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కామ్రేడ్ జున్ను నేటి తరానికి ఒక మార్గదర్శి అని, ఆయన పోరాటాలు పేద ప్రజల కోసం తను చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. ఈ జిల్లాలో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, గొడ్డలి నర్సన్న, వాసా పల్లయ్య, పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి సూరం రేణుక, డివిజన్ ఉపాధ్యక్షురాలు సంతోషి, జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్, వీరాబాబు, కట్ట రమేష్, గొడ్డలి లింగన్న తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసారపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో పీసీసీ అబ్జర్వర్ ధన్వంతరి పులి అనిల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండి అప్లికేషన్లను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి డీసీసీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసారపు యాదగిరిగౌడ ఆధ్వర్యంలో పీసీసీ అబ్జర్వర్ ధన్వంతరి పులి అనిల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుండి మండల పార్టీ అధ్యక్ష పదవికి 22 అప్లికేషన్, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పదవికి 3 అప్లికేషన్, మొత్తం 25 అప్లికేషన్లను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రామరెడ్డి, ద్యాప కృష్ణారెడ్డి, బండారి వెంకటేష్, ఇమ్మడి దశరథ, పొన్నగాని నారాయణ, జోగు రమేష్, కెమిడి రవికుమార్, కోర్నర్ నరేష్, అన్నపర్తి యాదగిరి, గొడపర్తి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో వేణు డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించిన డాక్టర్ ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం రావడంతో పిల్లలు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక బస్టాండ్ సమీపంలో వేణు డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించిన డాక్టర్ ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం రావడంతో పిల్లలు సమయాన్ని వృధా చేస్తున్నారని, ఏ ఉద్దేశంతో చిన్నారులను వెలికి తీయడం కోసం సమయం సద్వినియోగం చేసుకోవడం కోసం మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నానని తెలిపారు. చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు డ్యాన్స్, సంగీతం కానీ
పాటలు కానీ పిల్లలలో విన్యాసాన్ని బయటకు తీయడానికి ఇలాంటి డ్యాన్స్ అకాడమీని ఉపయోగపడతాయని తెలిపారు. వేణు డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు సోదరుడు శ్రీ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఇతర పిల్లల తల్లిదండ్రులకి, పెద్దలకి, మరి విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేసవి కాలం రాగానే పిల్లలంతా తమ సమయాన్ని రకరకాల కార్యక్రమాల ద్వారా వృధాగా తమ సమయాన్ని వెళ్ళబుస్తుంటారు. అలా సమయం వ్యర్థం కాకుండా ఉండడానికి కోసమని చిన్నారులు ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి, వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సోదరుడు వేణుగోపాల్ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. చదువు అనేది ఎంత ముఖ్యమో, చదువుతో పాటు పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆటలు కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి మనోవికాసాన్ని బయటకు తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. నేను చూస్తున్నాను, సోదరుడు చిన్నవాడైనప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి మిమ్మల్ని అందరినీ భావితరాల్లో ఒక గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దడానికి వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మీరంతా కూడా భవిష్యత్తులో మంచి కళాకారులుగా మారి, మరి శాస్త్రీయ కళాకారులుగా, మరి జానపద కళాకారులుగా, ఇక రకరకాల కళాకారులుగా మీరు ఎదిగి జిల్లాలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ, మరి దానికి నా వంతుగా నా స్థలాన్ని కూడా ఇవ్వడం నేను కూడా ధన్యునని భావిస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉంది, దీన్ని మీరు వాడుకోండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 4వ రోజు బుధవారం వేద పండితులు దరూరి రామానుజాచారుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమాన్ జయంతి పంచవాహిక ఉత్సవములలో భాగంగా 4వ రోజు బుధవారం వేద పండితులు దరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష నాగవల్లి దళార్చన తమలపాకులతో నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. స్వామివారికి 11 పర్యాయాలు వేద పండితులు సామూహిక శ్రీరామ సహస్రనామాలు పఠిస్తూ లక్ష తమలపాకులతో స్వామివారికి పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దరూరి శ్రీనాథాచార్యుల ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు మాట్లాడుతూ
శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరుగు హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా గురువారం 5వ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండి భానుపూరి హనుమాన్ చాలీసా భక్త బృందం, హనుమంత్ దీక్ష భక్త బృందం, హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి నిత్య ఆరాధన, ప్రత్యేక సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, నాగవల్లి దళార్చన, వెండి తమలపాకులతో అర్చన, స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడునని తెలిపారు. తదుపరి ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాదం వినియోగంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు దరూరి శ్రీధరాచార్యులు, దరూరి పవన్ కుమారాచార్యులు, దరూరి కార్తికాచార్యులు, దరూరి సంతోష్ కుమారాచార్యులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, పబ్బ ప్రకాష్, పబ్బ రామ్మూర్తి, పురం నాగరాజు, దేవేందర్ చారి, తోనుకూరి వెంకటేశ్వర్లు, గంజి కృష్ణయ్య, గుండ గోపికృష్ణ, నోముల శ్రీనివాస్, సిరంగం రాము, కుత్త రజని, పబ్బ ప్రమిళ, నోముల విమల, కక్కిరేని పద్మ, పబ్బ జయప్రద, పోతుగంటి సునీత, పబ్బ సంధ్య, తెడ్ల పల్లవి, బచ్చు నీరజ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బత్తిన లక్ష్మారెడ్డి. నల్గొండలో ఘనంగా భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ల రాజ్యం నడుస్తుందన్న కేటీఆర్. పెద్దూరు మండలంలో వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. డ్రైనేజీ వ్యవస్థతో రోడ్డున పడ్డ కుటుంబాలు. ఆలేరులో జ్యోతిరావు పులే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ. కామ్రేడ్ జలగం జనార్దన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను చేస్తామన్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ. వేణు డ్యాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ ప్రభాకర్. హనుమాన్ ఆలయంలో ఘనంగా నాగవల్లి దళార్చన పూజ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.